బైబిల్ అంతట్లో కూడా చాలా శ్రేష్టమైన భక్తుడు ఒక ఆయన ఉన్నాడు, పరిచారకుడు. ఎవరికి? మోషే గారికి ఇద్దరు పరిచారకులు ఉన్నారు ప్రియులారా. ఎవరు వాళ్ళ పేర్లు ఎవరు? ఏవండి, యెఫున్నె కుమారుడైన యెఫున్నె కుమారుడు ఎవరండి? కాలేబు. తర్వాత నూను కుమారుడైన యెహోషువ. వాగ్దానంలోకి ఎవరు ప్రవేశించారు చెప్పండి? దేవుడు ఎంతమందికి వాగ్దానం ఇచ్చాడు? 25 లక్షల మందికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 25 లక్షల మందిలో ఎంతమంది ప్రవేశించారు ప్రియులారా వాగ్దానంలోనికి? ఓన్లీ 2. లుక్ ఎట్ దట్. ఎంత ఆశ్చర్యం ప్రియులారా. ఏవండి, యెహోషువ గురించి ఒక ఐ థింక్ 3 months or 1 month బ్యాక్ ఏవండి యెహోషువ గురించి చెప్పమని దేవుడు ప్రేరేపణిచ్చాడు. కాబట్టి ఏవండి, మొట్టమొదటిగా యెహోషువ ఎక్కడ పరిచయం అవుతాడంటే నిర్గమకాండం 24వ అధ్యాయం 12వ వచనంలో మొట్టమొదటిసారిగా యెహోషువ మనకి పరిచయం అవుతాడు. ఏ రీతిగా పరిచయం అవుతాడో ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండం 24వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రములను, రాతి పలకలను నీకిచ్చేదనగా ఏవండి, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ వద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండి, ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనాను వ్యాజ్యమున్న ఎడల ఏమండి వారి యొద్దకు వెళ్ళవచ్చును వారితో చెప్పాను. చూడండి ప్రియులారా, ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళాడండి మోషే గారు? ఏవండి, యెహోషువని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను. మోషే గారిని దేవుడు ఏం చేశాడు? కొండ మీదకి పిలిచాడు. ఎందుకని పిలిచాడు ప్రియులారా? వై గాడ్ కాల్డ్ మోసెస్. ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. ఏవండి, నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, దేవుడు ఆజ్ఞలు రాశాడంట ప్రియులారా పైన. ఆ ఆజ్ఞలు ఇవ్వడానికి, అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి, అదేవిధంగా రాతి పలకలను నీకు ఇచ్చేదను. ఆ రాతి పలకల మీద ఏముంటది? ఆజ్ఞలు ఉంటాయి. 2 రాతి పలకలు ఉంటాయి. 2 రాతి పలకల మీద ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి ప్రియులారా? చెప్పండి, ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి? 10 ఆజ్ఞలు ఉంటాయి ప్రియులారా. వాటిని ఇవ్వడానికి దేవుడు మోషే గారిని ఆ కొండ మీదకి, దేవుని కొండ అనే దానికి పేరు, ఆ కొండ మీదకి పిలిచినప్పుడు మోషే గారు వెంటనే ఎవరిని తీసుకుని వెళ్ళారు? ఆయనతో పరిచారకుడైన యెహోషువని తీసుకుని వెంట పెట్టుకుని వెళ్ళాడు ప్రియులారా. ఏవండి, సుందర్ సింగ్ గారు కూడా ఎవరిని ఆయన దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదంట. ఎందుకని? నో వన్ షుడ్ కమ్. మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఏవండి చాలా మందికి అంత లెవెల్లోకి మనం వెళ్ళలేదు. ఎందుకంటే మనం దేవునికి ఇచ్చే ఆ ప్రాధాన్యత కన్నా లోకానికి ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువ. ఎందుకని సుందర్ సింగ్ గారు ఎవరిని దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు తెలుసా? వి మే లూజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రార్థనాత్మ తగ్గిపోద్దేమో, దేవుని ఆత్మ తక్కువైపోద్దేమో అన్న ఉద్దేశంతో ప్రియులారా సుందర్ సింగ్ గారు ఎవరిని దగ్గరికి రానిచ్చేవాళ్ళు కానే కాదు. కానీ మన చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారు? ప్రార్థనాహీనులు కానివ్వండి, బలహీనులు కానివ్వండి, ఏవండి లోకం మీద జయం లేని వారు, కంటి మీద జయం లేని వారు, హౌ మెనీ ఆర్ అరౌండ్ us ప్రియులారా? ఆత్మీయతలో ఎంత మెట్టు ఉందండి? ఏవండి, సుందర్ సింగ్ గారు ఎంత మెట్టికి ఎదిగారండి. బైబిల్ అంతట్లో కూడా శరీరంలో నుంచి ఆత్మ వేరే వెళ్ళిన వారు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? ఏవండి, పౌలు గారు ఉన్నాడు. ఆ తర్వాత ప్రియులారా, he was not from the Bible, of the Bible, సెయింట్ ఫ్రాన్సిస్ గారు ఉన్నారు. మన భారతదేశంలో సుందర్ సింగ్ గారు ఉన్నారు ప్రియులారా. ఎందుకని వారు అంత స్థాయికి ఎదిగారో తెలుసా ప్రియులారా? దే ఆర్ నాట్ సరౌండెడ్ విత్ దిస్ వరల్డ్ ప్రియులారా. వాళ్ళు లోకంతో ఎప్పుడూ కూడా ఏమంటే అంటుకట్టబడలేదు. డబ్బు లేదా సుందర్ సింగ్ గారికి? వాళ్ళ నాన్న కోట్లాస్తి ఉంది, ఇచ్చాడు కూడా తర్వాత. ఏవండి, ఎన్ని పరిస్థితులు లేవు ప్రియులారా, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని కోసం సమస్తాన్ని కూడా వదులుకుని హౌ గాడ్ కాల్డ్ మోసెస్ ప్రియులారా. మోషేని దేవుడు పైకి పిలిచాడు, ఒంటరిగా పిలిచాడు. ఏవండి, నేను నీకు ఆజ్ఞలు ఇస్తాను, అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని నేను నీకు ఇస్తాను. ఐ విల్ గివ్ మై వర్డ్. ఏవండి, దేవుని మాటని అందుకునే అంత స్థాయికి మోషే గారు ఎదిగారు ప్రియులారా. సుందర్ సింగ్ గారు కూడా ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. ఏవండి, మన జీవితాల్లో స్నేహాలు ఉంటాయి, తప్పని నేను చెప్పను.
మనుషులు మనకు పరిచయమైన వారు ఉంటారు, తప్ప నేను చెప్పను. కానీ ప్రియులారా, లోకంతో ఇప్పుడు ఎలా ఉండాలంటే మనకి ఎంత పరిచయం ఉన్నా సరే ఏమండి, రెండు ముక్కలు. హాయ్ అంటే హాయ్ లాగా ఉండాలి, బాయ్ అంటే దట్స్ ద వరల్డ్, అంతే, అది లోకం అంతే ప్రియులారా. ఏమండి, కాకినాడ ప్రాంతం వచ్చినప్పుడు కూడా దానిలయ్య గారిని కూడా దగ్గరికి రానిచ్చారా? సుందర్ సింగ్ గారు రానివ్వలా. ఏవండి, అతనికి ట్రాన్స్లేటర్గా ఉంటే ఆయన చెప్తే, ఏమండి చాలా మంచి యవనస్తుడండి, ఆత్మీయతను ఇష్టపడే యవనస్తుడండి అని చెప్తే ప్రియులారా, అప్పుడు ఆయన్ని రానిచ్చారు. అలాంటప్పుడు ఆ 3 దినాలు కూడా సుందర్ సింగ్ గారితో 3 దినాలు అనుకుంటున్నది. ఆ 3 దినాలు కూడా ఏవండి దానియేలు గారి జీవితాన్ని ఎంత శ్రేష్టంగా, ఎంత విధానంలో మార్చేసింది ప్రియులారా. పరిచారకుడు ఆ 3 దినాలు కూడా సుందర్ సింగ్ గారికి పరిచర్య చేశాడు. అక్కడి నుంచి వైజాగ్ వెళ్తే అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళారు సుందర్ సింగ్ గారితో పాటు. మోషే యెహోషువని ఎలా వెంట పెట్టుకుని వెళ్ళాడు ఆ కొండ దగ్గరికి దేవుడిచ్చే ఆజ్ఞలు తీసుకోవడానికి. ఏవండి దానియేలు గారు కూడా సుందర్ సింగ్ గారు వెనకమాల వెళ్ళారు ప్రియులారా. వెళ్ళినప్పుడు ఏవండి జోగారు ఒక మాట రాస్తారు, ఏవండి మా నాయన సుందర్ సింగ్ గారు ఇచ్చిన దుప్పటిని ఏం చేశారో మాకైతే తెలియదు, కానీ ఏవండి సుందర్ సింగ్ గారి దేవుడిని అయితే ఏం చేశారు, గట్టిగా పట్టుకున్నారు. యెహోషువ కూడా ప్రియులారా, హి వాజ్ ఎ వెరీ హోలీ మ్యాన్, ఎంతో పరిశుద్ధుడు, దేవుని సేవకులకి సమీపంగా ఉన్నాడు, పరిచారకుడుగా ఉన్నాడు. ఏవండి ఎలాంటి స్థితి, ఎలాంటి స్థాయిని సంపాదించుకున్నాడు, ఏవండి ఎలాంటి మెట్టికి ఎదిగాడు ప్రియులారా యెహోషువ. ఏవండి 25 లక్షల మందిని మోషే గారు వెళ్ళిపోయిన తర్వాత హీ స్టార్టెడ్ లీడింగ్. ఎవరికి ఇవ్వాలి? ఏవండి ఒక రోజున ఒక అక్క, ఆవిడ చాలా పెద్ద ఆవిడ, ఇతరులను చూసి మనం బలహీన పడకూడదు తమ్ముడా. మనం ఎప్పుడూ కూడా ఇతరులను చూసి ఏమవకూడదు, బలహీన పడకూడదు. మీరు దేవునికి సమీపంగా ఉండండి, మీరు దేవునికి దగ్గరగా ఉండండి. ఏవండి వాళ్ళ సొంత తమ్ముడోళ్ళని పక్కన పెట్టి ఒకవేళ ఏవండి మా ఫ్యామిలీలో ఉన్న వ్యక్తుల్ని చూసి మీరు బలహీనమైతే దేవుడు వారిని పక్కన పెడతాడు. మీరు దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఏమండి ఆ మాట నాకు ఎప్పుడూ కూడా గుర్తుంటది పిల్ల. ఎవరు చెప్పినా సరే అది దేవుని మాట. ఏవండి మా తమ్ముడోళ్ళు ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ ఫైన్ విత్ గాడ్, దేవునితో వారు సరిగా లేకపోతే దేవుడు వారిని పక్కకు నెట్టేస్తాడు. సొంత తమ్ముడోళ్ళని ఏం చేసింది ఆమె, పక్కకు నెట్టేస్తాడు. మీరు దేవునికి దగ్గరగా ఉంటే, మీ హృదయాన్ని మీరు కనుక కాపాడుకోగలిగితే దేవుడు ఆ స్థానంలో మిమ్మల్ని పెడతాడేమో. ఏవండి మన జీవితంలో ఇతరులను చూసి ఎప్పుడు కూడా బలహీన పడకూడదు ప్రియులారా. యెహోషువ కూడా ఏవండి అందరూ అక్కడ వెలుపల ఉన్నప్పుడు యెహోషువ ఎవరికి సమీపంగా ఉన్నాడు, మోషే గారికి సమీపంగా ఉన్నాడు. ఏవండి దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో ఏవండి దేవుని సేవకుల్ని నీకు దగ్గరగా పెడతాడు. వై టుడే? ఎందుకని మనందరం కూడా ఒక సంఘంగా కూడున్నాం తెలుసా ప్రియులారా? ఎందుకని దేవుడు సేవకుల్ని నియమిస్తాడో తెలుసా ప్రియులారా? హి గైడ్స్ యూ, నిన్న ఆయన నడిపిస్తూ ఉంటాడు కొన్ని సందర్భాల ద్వారా. ఏవండి ఆ మాటని నమ్మినప్పుడు, వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు ప్రియులారా, మన జీవితంలో దేవుడు నీకెంత స్థానాన్ని ఇస్తాడో కూడా నీకు తెలియదు. పరిచారకులుగా ఉండి ప్రపంచాన్ని గడగడలాడించిన వారు ఉన్నారు. పరిచారకులుగా ఉండి తగ్గించుకొని ఏవండి విధేయులుగా మారి ఏవండి ఉద్యోగాన్ని తీసుకొచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. సుందర్ సింగ్ గారు బోధయ్యనే ఎంతో మంది. దానియేలు గారు అక్కడ పుస్తకంలో ఒక మాట రాస్తారేంటో తెలుసా? సుందర్ సింగ్ గారి జీవితం చదివితే అర్థమవుతుంది. దానియేలు గారు లాంటి యవనస్తులు భారతదేశంలో గాని ప్రపంచంలో గాని ఎంతో మంది లేచారంట ప్రియులారా. ఒక మనిషి దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ప్రియులారా, ఒక మనిషి దేవుని ఆత్మకి సమీపంగా ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు ఎంత స్థాయికి తీసుకెళ్తాడో కూడా మనకి తెలియదు. దేవుడు ఎలాంటి ఏవండి స్థాయిలో నిలబెడతాడో కూడా మనకి తెలియదు ప్రియులారా. ఏవండి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషే 40 దినాల పాటు పైన ఉన్నప్పుడు ఇదే సందర్భంలో ఏమండి దేవుడు ఆయనతో ఈ నిర్గమకాండం 24వ అధ్యాయంలో దేవుడు మోషే గారిని ఏం చేస్తాడు, పైకి పిలుస్తాడు. అక్కడి నుంచి అధ్యాయాలన్నీ కూడా మోషే గారితో దేవుడు మాట్లాడతా ఉంటాడు. అవునా కదా? ఏమండి నిర్గమకాండం 33:11 కూడా ఏమని రాయబడి ఉంది చూడండి. అక్కడ మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడునట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. ఏమండి అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి ఏమండి అతని పరిచారకుడైన యెహోషువ గుడారములో నుంచి యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. చూడండి ఏమండి దేవుడు మనకి బౌండరీస్ ని నియమిస్తాడు.
అందరితో పాటు లేడు యెహోషువ, అందరితో పాటు లేడు యెహోషువ. ఏవండి అందరూ ఏం చేస్తా ఉన్నారు? ఏవండి ఒక బంగారం అంతా కూడా పోగు చేసి అక్కడ ఒక దూడని తయారు చేసి అందరూ కూడా చిందులేస్తా ఉన్నారు. మోషే గారు ఇద్దరిని నియమించి వెళ్ళాడు అక్కడ. ఎందుకంటే మనం చదువుకున్న ఎవరు వాళ్ళు? అహరోను, తర్వాత ఇంకొక వ్యక్తిని, మరొక వ్యక్తిని నియమించి మీకు ఏదన్నా న్యాయం కావాలనుకుంటే వీళ్ళ దగ్గరికి రండి అని చెప్పి వారిని నియమించి వెళ్ళారు. వారు బలహీనమైపోయారు కానీ ఏవండి వారు ప్రవక్తలుగా ఉండి వారు బలహీనమైపోయిన సందర్భం కనపడుతుంది. కానీ ఏవండి పరిచారకుడైన యెహోషువ మోషే గారికి సమీపంగా ఉన్నప్పుడు ఏవండి మోషే గారు ముఖాముఖిగా దేవుని దగ్గరికి ఒక్కడే వెళ్ళాడు. మోషే గారు ఒక్కడే వెళ్ళాడు వాస్తవానికి. కానీ యెహోషువని వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు ప్రియులారా ఏవండి యేసుప్రభువారు కూడా గేత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు ఒంటరిగా శిష్యులైన వారిని ముగ్గురు శిష్యుల్ని వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు ఏవండి శిష్యుల్ని ఒక చోట కూర్చోబెట్టి మీరు ఇక్కడ ప్రార్థన చేస్తా ఉండండి అని చెప్పి యేసుప్రభువారు కొంచెం లోపలికి వెళ్ళి ఏం చేశారు అక్కడ? ఏవండి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేశారు. ఏవండి మోషే గారు కూడా యెహోషువను ఒక గుడారంలో ఉంచి సమీపంగా ఉండు నువ్వు అని చెప్పి ఏవండి ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి మాట రాయబడిందో చూడండి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా ఏం చేశాడు? మాట్లాడామండి. ఎంత ఆశ్చర్యం! దేవుడు నీతో మాట్లాడుతున్నాడా ముఖాముఖిగా? ఏవండి దేవుడు దేవుని సేవకులతో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ఏవండి దేవుని సేవకులకి మనం సమీపంగా ఉండగలుగుతున్నామా? మరియు ఏవండి దేవుని ఆజ్ఞల్ని ఏవండి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మోషే గారికి ఇచ్చినప్పుడు ప్రియులారా ఎవరు సమీపంగా ఉన్నారు? యెహోషువ సమీపంగా ఉన్నాడు. ప్రతి మాట కూడా ప్రతి ఆజ్ఞ కూడా తీసుకోగలుగుతున్నాడు. ఈ రోజున యవనస్తులు ఏవండి దేవుని మాటని ఇక్కడ యవనస్తుడు అని రాయబడి ఉంది, అవునా కదా? యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మనం ఎంతమంది వెలుపలికి వచ్చేస్తున్నాం ప్రియులరా? దేవుని మాటని త్రోసి సేవకుల మాటని త్రోసి ఎంతమంది వెలుపలికి వచ్చేస్తా ఉన్నాం. ఏవండి నేను ఉదయకాల సమయంలో ఇద్దరు యవనస్తులు ఉన్నారు నాతో. వారు పొద్దు నుంచి లేవటమే వారు నా దగ్గరికి వచ్చారు. ఏమండి సరే ఇద్దరం అక్కడ టైం ఉంది కదా అని చెప్పి టిఫిన్ చేయడానికని అక్కడికి వెళ్ళాం. వెళ్తే ఇంకా టైం ఉంది, ఒక 10 minutes ఆగండి అని చెప్తే సరే ఈలోపు మేము ఒకటి సరదాగా వాకింగ్ చేసుకుంటూ వెళ్తే ఇద్దరు యవనస్తులు కూడా నేను చెప్తున్నా, దే ఆర్ స్టడీయింగ్ కాలేజ్. వారితో నేను చెప్తున్నా, అయ్యా మానవ హృదయం అనేది ఇలా ఉంటది. ఇప్పుడు కూడా ఎదుటి వారి చూపులో మన చూపునే మనం కంట్రోల్ చేసుకోవాలి. చాలా రీతిలుగా చూపుల్నే మనం చాలా రీతిలుగా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు కంట్రోల్ అవర్ థాట్స్ ఏమండి అవర్ లుక్స్, రేపొద్దున మనం దాన్ని ఫేస్ చేస్తాం. ఏమండి ఉదాహరణలు కూడా చెప్పాను నేను వారికి. ఏమండి ఈ రీతిగా ఉంటది, ఈ రీతిగా ఉంటది, ఈ రీతిగా ఉంటది, రేపొద్దున మనకి ఈ పరిస్థితులు మనకి ఎదురవుతాయి. కాబట్టి ఇప్పటి నుంచే మనం ఏం చేసుకోవాలి? పునాది వేసుకోవాలి ఇప్పటి నుంచే కూడా. ఏమండి కొన్నిసార్లు దేవుని బిడ్డల ద్వారా సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దాన్ని మనం అందులో ఉండగలుగుతాం. ఆ మాటకి కట్టుబడి మనం ఉండగలుగుతున్నాం ప్రియులారా. దేవుని మాటకి ఏమండి తలంపులకి లోకానికి చూపులకి. ఏవండి ఇప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా నేను చెప్తా ఉంటా, నాకు ఎవరో ఒక 5 minutes ఒక యవనస్తుడు పరిచయం అయ్యి వారితో మాట్లాడిన సందర్భం వస్తే నేను ఖచ్చితంగా ఒకటే విషయం చెప్తాను తెలుసా, తమ్ముడా లోకం చాలా భయంకరమైనది, యవనస్తులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. మనుషులందరూ మంచిగానే కనబడతారు, అందరు మంచిగానే మనకి పరిచయం అయ్యి లోతుకు దిగి ఏమండి మన మంచులో నడుస్తున్నప్పుడు కాలు తెగి రక్తం కారిన తర్వాత కూడా వి డోంట్ ఫీల్ పెయిన్. ఎందుకో తెలుసా? మన కాళ్ళు బండమారిపోతాయి. లోకం కూడా అంతే, మన బండ మారిన స్థితిలోనికి తీసుకెళ్లి మన కాళ్ళు తెగి రక్తం కారి మనకి కనబడేంత వరకు కూడా మనకి తెలియదు. అంత భయంకరంగా ఉంటది లోకం. యూ కాంట్ ఎక్స్పెక్ట్, ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్రీలర్. పొలంలో పురుగు రానికెత్తమే ముందు కొడతారు, అవునా కదా? కలుపు మొక్కలు రానికెత్తమే ముందు కొడతారు. ఎందుకని? రాకూడదని. మనలో తలంపు పుట్టనికెత్తమే, మనలో లోకం పుట్టనికెత్తమే, ఆలోచనలు పుట్టనికెత్తమే మనం కొట్టాలి. ప్రార్థననే ఏమండి ముందుని కొట్టగలుగుతున్నావా ప్రియులరా? చెప్పగలుగుతున్నావా మాటలు? ఏమండి ఎప్పుడు సరదాగా ఇప్పుడు మాట్లాడుకుంటానే ఉంటాం, బట్ వీ షుడ్ గైడ్ దెమ్, వీ షుడ్ లీడ్ దెమ్. యెహెజ్కేలు గ్రంథం 3:19 ఏమని రాయబడిందో చూడండి. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయక అతని తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషములు బట్టి మరణమును గాని నీవు తప్పించు కొందువు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమును నీవు అతని హెచ్చరిక చేయని ఎడల
పూర్వము తను చేసిన నీతిని జ్ఞాపకమును రాకుండా అతను తన దోషములు బట్టి మరణమును, అయితే అతని ప్రాణ విషయము నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. చూడండి ప్రియులరా, ఎంత భయంకరమైనటువంటి మాట. 18వ వచనం కూడా చూడండి. అవశ్యముగా నీవు మరణమవుదువు, నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞేయగా నీవు అతనిని హెచ్చరిక చేయకయో అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వారిని హెచ్చరిక చేయక నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషములను బట్టి మరణమును గాని అతని రక్తమునకు. చూడండి, ఎవరైనా సరే అతని దోషాన్ని బట్టి అపరాధులుగా మరణిస్తే వారి రక్తానికి ఎవరు ఉత్తరవాదులుగా ఉంటారు? నేను యవనస్తులకి వారిని హెచ్చరిక చేయకపోతే వారు అదే రక్తంతో అదే పాపంతో వారు మరణిస్తే వారి రక్తానికి ఎవరు ఉత్తరవాదండి? నేనే ప్రియుల. అదే కదా ఇక్కడ రాస్తుంది. 19వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయక అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమును గాని నీవు ఆత్మను తప్పించుకుందువు. ఆత్మ అనేది బ్రాకెట్ లో ఉంది ప్రియులారా. అంటే నువ్వు తప్పించుకుంటావు, నీ ఆత్మ తప్పించబడుతుంది. ఏమండి, జోగారు ఇప్పుడు కూడా నేను చాలా మంది చూసా వాక్యాల్లో, చాలా మంది వాక్యాలు అండి ఫెలోషిప్ లో జోగారు ఇప్పుడు కూడా హెచ్చరిస్తానే ఉండేవాళ్ళండి ప్రియుల, గద్దెస్తానే ఉండేవాళ్ళండి ప్రియుల. ఏమండి, ఎందుకు పద్దాక అసలు నేనేం తప్పు చేశానని గద్దెస్తా ఉన్నారు? ఏమండి, వాట్ రాంగ్ విత్ మీ? దేవుడు ఆయన సేవకుల ద్వారా, బైబిల్ అందుకే ఏమని రాయబడి ఉంది? నీతిమంతుల గద్దెంపు ఏమని ఉంటది? తైలాభిషేకం అని ఉంటది ప్రియులారా. దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. ఒక పరిచారకుడిగా నువ్వు ఉన్నప్పుడు ఏవండి, లోకం చాలా దుర్మార్గమైనది, మనుషులు చాలా దుర్మార్గులు ప్రియులారా. ఎంత భయంకరమైన, బహుశా నువ్వు దుర్మార్గమైనటువంటి పనులు చేయకపోవచ్చేమో కానీ మన ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి, మన తలంపులు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి. తలంపులు పుట్టనగీతమే, ఆలోచనలు పుట్టనగీతమే. మనం హెచ్చరించాలి. చాలా మంది యవనస్తులను ఇప్పుడు కూడా నేను చెప్తా ఉంటా, తమ్ముడా చాలా జాగ్రత్తగా ఉండాలి, యవన కాలం చాలా భయంకరంగా ఉంటది. ఎంత సింపుల్ గా లోకం నిన్ను టెంప్ట్ చేస్తుందంటే, ఏమండి, లోకం ఎప్పుడూ కూడా దేవునికి కనబడకుండా నిన్ను దాస్తా ఉంటది లోకం. మనం ఇప్పుడు దేవునితో బాగానే ఉన్నాం అనుకుంటానే ఉంటాం ప్రియుల. దేవుడేమో నిన్ను లోకానికి ఏమండి మరుగుపరచకుండా ఆయన నిన్ను దాస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏమండి, ఓ పక్కన దేవుడు నిన్ను మరుగు చేయడానికి ఆశపడతా ఉంటాడు, ఓ పక్కన లోకం నిన్ను మరుగు చేయడానికి ఆశపడతా ఉంటాడు. ఎందుకని? నువ్వు కనుక మరుగు చేయబడకపోతే దేవుడు నిన్ను లాక్కుంటాడు. ఏవండి, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారు. ఏవండి, ఏబెల్ గారు కూడా ఇప్పుడు యవనస్తులకు విషయం చెప్పేవాళ్ళంట ప్రియులారు. అది ఏంటో తెలుసా? ఏవండి, తమ్ముడా మీరు హాలిడేస్ ఇచ్చారు, మీరు ఇంటికి వెళ్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏవండి, నెవర్ షేర్ యువర్ టైం విత్ గర్ల్స్. ఆడపిల్లలతో ఎప్పుడూ కూడా సమయాన్ని ఇవ్వద్దు, కొంచెం సమయం కూడా ఇవ్వకూడదు ఇన్ అవర్ లైఫ్. ఏవండి, ఆ కాలంలో అలాంటి నీతిని కాపాడుకున్నారు ప్రియులారా. ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, వాళ్ళ వాక్యాలు నేను ఉంటాను, ఇప్పుడు కూడా ఆ మాటని చేస్తూనే ఉంటారు ప్రియులారా. బైబిల్ ఏం చెప్తుంది? యవనుడా నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు. నాట్ ఈవెన్ ఎ టైం ప్రియులారా, నాట్ ఈవెన్ 1 calorie మస్ట్ బి వేస్టెడ్ ఫర్ గర్ల్స్. ఒక మాట కూడా, ఏవండి, ఒక తలంపు కూడా, ఏవండి, ఒక అడుగు కూడా వేయకూడదు ప్రియులారా. అంత జాగ్రత్తగా మన హృదయాన్ని, మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఏవండి, కాపాడుకోగలుగుతున్నావా? కెన్ వి? ఏవండి, నిలబడగలుగుతున్నావా? దేవుడు వాడుకుంటాడా మనల్ని? దేవుడు నిలబెడతాడా మనల్ని? ఏవండి, ఓ రోజున నేను ఇంకా టీనేజ్ లో కూడా నేను ఎంటర్ అవ్వలేదు ప్రియులారా. ఐ థింక్ 11 సంవత్సరాలు ఉంటాయి ఆ వయసులో. నాకు చాలా గుర్తుంది ఆ సందర్భం. ఏవండి, నేను ఒక చోట నిలబడి ఉంటే మా డాడీ నా దగ్గరికి వచ్చి, అప్పటికి అసలు లోకం అంటే ఏంటో తెలియదు అసలు, నాకు ఐ డోంట్ నో, నాకు తెలియదు అసలు ప్రియులారా. మా డాడీ నా దగ్గరికి వచ్చి, ఇక్కడ నుంచో మాకు పెద్దోడా, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. వాట్స్ రాంగ్ విత్ మీ? ఏం తప్పు ఉంది నాలో? నుంచి ఉండడం కూడా తప్పేనా? మా డాడీ ఏం చెప్పారో తెలుసా? ఏమండి, నీ ఎదురుగా అంత దూరంలో కొంతమంది ఆడపిల్లలు నిలబడ్డారు, ఇట్స్ నాట్ రైట్ టు స్టాండ్ హియర్. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో, లేదంటే అటు వెళ్ళి ఇంకో అక్కడ ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకో కొంత సమయం. ఏమండి, తల్లిదండ్రులు అలా ఉన్నారా ఈ దినాల్లో? ఏమండి, అలాంటి నీతిని నీ బిడ్డలకు నువ్వు నేర్పించగలుగుతున్నావా ప్రియులరా? పరిచారకులుగా నువ్వు నిలబెట్టగలుగుతున్నావా? నిలబడగలుగుతారా వాళ్ళు ఒక దినాన్న? నో ప్రియులరా.
కాబట్టి ఏమండి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, వారి అపరాధ రక్తాన్ని బట్టి ఏమండి నువ్వు ఉత్తరవాదిగా ఉంటావు. ఎవరి దోషం మీ దోషాలు ఏమండి మా మీద గాని మా ఆత్మ మీద గాని ఎలుబడి చేయకూడదు. దట్స్ వై ఎందుకని ఫెలోషిప్ లో ఎప్పుడు కూడా గద్దిస్తూనే ఉంటారు, ఎందుకని ఎప్పుడు కూడా గట్టిగా హెచ్చరిస్తానే వాక్యం చెప్తూ ఉంటారు పిల్లలు. కాబట్టి మన జీవితంలో ఏమండి కమాండ్ యువర్ చిల్డ్రన్స్, వారిని ఇప్పుడు కూడా గద్దిస్తూనే ఉండండి. ఏమండి ఇప్పటికి కూడా నేను స్టేజ్ మీద నిలబడి ప్రతి వారం వాక్యం చెప్తాను. ఇప్పటికీ కూడా ఐ స్టిల్ ఫేస్ మెనీ ప్రేయర్ కమాండ్స్. ఎన్నో గద్దింపులు నాకు వస్తూనే ఉంటాయి. బికాజ్ ఏమండి అది ఒక విధంగా నన్ను అభిషేకానికి దారితీస్తుంది, ఒక విధంగా అది తగ్గింపుకి దారితీస్తుంది, ఒక విధంగా ప్రియులరా నూను కుమారుడైన యెహోషువ పరిచారకుడుగా ఉన్నప్పుడు ఏమండి ఎలాంటి ఆధిక్యతని, ఎలాంటి వాగ్దానంలోనికి, ఏమండి ఎలాంటి లీడర్షిప్ లోనికి దేవుడు అతన్ని తీసుకెళ్ళాడు. ఏమండి రాబోయే ఆదివారాలన్నీ కూడా కొన్ని ఆదివారాలు మనం దాని గురించి ధ్యానించుకుందాం. కాబట్టి ఏమండి డు నాట్ వేస్ట్ అవర్ టైం ప్రియులరా. కొంచెం సమయం కూడా, ఒక మాట కూడా ప్రియులరా మనం ఎప్పుడూ కూడా ఏమండి పరా అనే దానికి, వారు మన అయినా వేరే అయినా దగ్గరైనా సొంత అయినా పాత అయినా కొత్త అయినా ఎవరికి కూడా మన బలాన్ని నీ బలాన్ని కొంచెం కూడా ఇవ్వద్దు. కాబట్టి దేవుడు నీ బిడ్డల్ని, దేవుడు నిన్ను యవనస్తుడా సహోదరుడా నిన్ను యెహోషువలాగా నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? ఏవండి సుందర్ సింగ్ గారు ఎంత ఆత్మీయంగా ఆయన నడిచాడో లోకానికి నాట్ ఈవెన్ 1% ప్రియులారా. ఎన్నోసార్లు వ్యసనం వచ్చి కృంగిపోయినా సరే ప్రియులారా, మోషే గారికి కూడా చాలా సార్లు వ్యసనం వచ్చింది, ఏవండి కృంగిపోయాడు, అయినా సరే నిలబడ్డాడు. సుందర్ సింగ్ గారు కూడా నిలబడినప్పుడు దానియేలు గారు లాంటి వారు ఎంతమంది లేచారు. ఏవండి మన సంఘంలో నుంచి కూడా అలాంటి యవనస్తులు లేవాలి, అలాంటి ఉద్యోగకర్తలు లేవాలి. దేవుడు మనకి అగ్నినిచ్చాడు, ఆ అగ్నిలోనికి దేవుడు మనల్ని దోశాడు. దానికి ఉదాహరణ నేను జరిగిన మీటింగే ప్రియులారా. కాబట్టి మనందరం కూడా నిలబడి ఆయన రాజ్యాన్ని మనం కట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని వాడుకుంటాడు. మంచిదండి పిల్లలు. ఇప్పుడు వాక్యం ఉన్నారు కదండి, ఆ వాక్యం సజీవమైనదండి. చూడండి వాక్యం మనల్ని బలపరిచేది, ఆదరించేది, వాక్యం మనం స్వస్థపరిచేది. మీకు ఎక్కడ అనారోగ్యం మీ చేయి పెట్టుకోండి, ఎక్కడ గడ్డలు ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా, లేకపోతే తల మీద మీ చేయి పెట్టుకోండి. నేను చిన్న ప్రార్థన చేయాలి, మీరు కూడా విశ్వాసం ఉంచండి. మీ విశ్వాసం మా విశ్వాసం, దేవుడు మీ ఇంట్లో గొప్ప కార్యం చేయబోతా ఉన్నా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా యేసయ్య మీకు వందనాలు. నువ్వెంత గొప్ప దేవుడో ప్రభువా. ఇప్పుడు వరకు ఆ ఇంట్లో వాక్యం వినబడింది, ఈ గృహాన్ని కూడా దీవించండి, వాక్యం ఫలింపు దయచేయండి ప్రభువా. ఎవరన్నా అనారోగ్యం గురించి చేయి పెట్టుకున్నప్పుడు వారి చేయిపై మీ చేయి పెట్టండి. మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుందని ఆయన, మీ వస్త్రపు చెంగులో స్వస్థన్నది, మీ నోటుములో స్వస్థ, మీ నోటు వాక్కులో స్వస్థంది వేసే మీకు వందనాలు. మా ప్రియులను ఇప్పుడే స్వస్థపరిచి నాయన వారిని గొప్ప పశ్చాత్తాపంలోకి, రక్షణలోకి నడిపించి బలపరచమని, ఈ కుటుంబానికి దీవెన ఆశీర్వాదం దయచేయమని మా జీవత్పతి అనే యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది పిల్లారా, ఇంకా మీకు ప్రార్థన ఎవరు కావాలన్నా, ఎలా రక్షణ పొందాలి, నెమ్మది ఎలా మా ఇంట్లో ఉండాలి, ఆశీర్వాదం ఉండాలని తెలుసుకోవాలనుకున్నా మా నెంబర్లకి ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. మంచిది పిల్లారా, అందరికీ వందనాలు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.